ఇక ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. మే 7వ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన ఆ రోజు రాజమండ్రి అనకాపల్లి సభల్లో పాల్గొంటారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ప్రధాని మోడీ మే 7వ తేదీన ఏపీకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. చెప్పండి, ఆయన రాజమండ్రి అనకాపల్లి ముఖ్యంగా పర్యటిస్తారు, అక్కడ సభలు ఉంటాయని కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. నెల 7-8 తారీఖుల్లో ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఇదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వస్తున్నారు. అయితే ఈ కూటమి సభ్యులకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఆయన సభలో ఏదైతే ఇటు రాజమండ్రి, అనకాపల్లి, అలాగే పీలేరు, విజయవాడలో ఈ యొక్క ఆయన పర్యటన కొనసాగుతుంది. అయితే రాజమండ్రిలో అటు దగ్గుబాటి పురంధరేశ్వరి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారో, రాష్ట్ర అధ్యక్షురాలు అక్కడ నుండి ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజమండ్రిలో రోడ్ షో కూడా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన షెడ్యూల్ ఏ రోజున అంటే 7వ తారీఖున ఎన్ని గంటలకు వస్తారు ఎప్పుడు అనేది కూడా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా 4వ తారీఖున అధికారికంగా ఇస్తామంటూ కూడా ఏదైతే బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. పిఎంఓ నుంచి 4వ తారీఖున అందినటువంటి సమాచారం మేరకు అది 7వ తారీఖు షెడ్యూల్ ఖరారు అవుతుందని చెప్తున్నారు. అయితే 7-8 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో ఇటు కూటమి సభ్యులు కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే భారీగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు కూటమి సభ్యులకు సంబంధించి ముగ్గురు ప్రధాన వ్యక్తులంతా కూడా ఈ ఒకే వేదిక మీద కనిపించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూటమి ఖచ్చితంగా విజయం సాధించాలి. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు కూడా బీజేపీ రంగంలోకి దింపుతుంది. ముందుగా ఇటు నరేంద్ర మోడీ ఏదైతే 4 సభల్లో పాల్గొంటారు, ముఖ్యంగా 4 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులే బరిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఆయనతో పాటు 4 నియోజకవర్గాల్లో కూడా ఇటు దగ్గుబాటి పురంధరేశ్వరి రోడ్ షోలో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా విజయవాడ, రాజమండ్రి, అటు అనకాపల్లి, పీలేరు ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ శ్రేణులు భారీ అన్నారు. మరోవైపు దేశ ప్రధాని మరొకసారి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తన కేడర్నంతా కూడా మరొకసారి సమాయత్తం చేశారు. నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకాలి, ఖచ్చితంగా ఆయన సభలను ఆయన వచ్చిన పర్యటనను ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన ఇప్పటికే యోచించడం జరిగింది. ఈ 4 ప్రాంతాల్లో జరిగేటువంటి ఈ యొక్క పర్యటన సంబంధించి భారీగా ఆయనకి స్వాగతం పలకడం, అలాగే భారీగా ఆ యొక్క సభలను విజయవంతం చేసేలాగా కూడా ఇటు జనసేన అధినేత కూడా ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే ఈ 4వ తారీఖున అధికారికంగా వచ్చిన ప్రకటనతో ఏ సమయాన్ని ఎక్కడికి వెళ్తారు, ఎన్ని గంటలకి ఏ సభలో పాల్గొంటారు అనేది 4వ తారీఖున ఈ మీడియాకి వెల్లడిస్తామంటూ కూడా బీజేపీ నుంచి అయితే మనకు అందినటువంటి సమాచారం. యామని, అంటే ఏడుకొండలో మనం ఇంతకు ముందు చూసాం కూటమి సభ చిలకలూరుపేటలో, అదే విధంగా మరి అలాంటి భారీ సభ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అంత స్థాయిలో భారీ సభనైతే మాత్రం రాజమండ్రిలోను అలాగే అనకాపల్లిలోనూ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కూడా బరిలో ఉన్న నేపథ్యంలో ఒక పక్క సీఎం రమేష్, మరోవైపు రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి, ఈ 2 చోట్ల కూడా భారీ బహిరంగ సభలను ఒక చోట అయితే భారీగా ఏర్పాటు చేసేందుకు ఈ యొక్క ప్లాన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో పోలీసులు అవి ఇప్పుడు చేయకుండా అవి కూడా జాగ్రత్త పడేలాగా పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నారు. అయితే ఈసారి జరగబోయేటువంటి సభను చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్లలో ఏమి ఇచ్చారు, తర్వాత ఏమి ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆయన నోటితో చెప్పేటువంటి అవకాశం ఉంది. అలాగే 3 పార్టీల కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా ఆయన ద్వారానే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి యోచనలో కూడా ఈ 3 పార్టీలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. యామిని, అంటే ఏడుకొండలు అంటే ముగ్గురు కూడా అంటే చంద్రబాబు కావచ్చు, పవన్ కావచ్చు, పురంధేశ్వర్ కావచ్చు, ముగ్గురు కూడా మోడీతో పాటు కలిసి ఈ ప్రచారంలో పాల్గొంటారు అని తెలుస్తోంది. మరి పిఠాపురం సంగతి ఏంటి? ఎందుకు అందులో ఇంక్లూడ్ కాలేదు? భారీగా పర్యటనలు కూడా చేసుకుంటున్నారు. అక్కడ ప్రస్తుతానికి ఏదైతే నరేంద్ర మోడీ కానీ ఇటు
ఎవరైతే టీడీపీ అధినేత ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళవలసినటువంటి అంత అవసరం కూడా లేకుండా ఆయన ఒంటరిగా ఇప్పటికే ఆయన ప్రసారం చేసుకుంటున్నారు కాబట్టి అటువంటి అంటే పెద్ద నాయకులు ఉన్నటువంటి చోట కాకుండా ఇప్పుడు ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వీరందరూ చేసేటువంటి ప్రచారాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ మూడు పార్టీలకు సంబంధించిన కూటమి సభ్యులు ముగ్గురు కూడా కొన్ని వేదికల మీద కనిపించాలని ముందుగానే ఒక రూపకల్పన చేసుకున్నారు. ఎందుకంటే కొన్ని చోట్లయితే టీడీపీ బీజేపీ జనసేన ఎక్కడా కూడా కలవట్లేదు. దీనివల్ల ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది, కూటమికి పెనుముప్పు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడు పార్టీలు కలిపి కొన్ని వేదికలను పంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఒక పథకం రచించారు. అయితే ఈసారి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కేవలం బీజేపీ శ్రేణులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ముఖ్యంగా ఆ 4 ప్రాంతాల్లో మాత్రం మెయిన్ ఆయన దృష్టి పెట్టారు. అక్కడే ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉంటుంది. అక్కడ జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకింగ్ కూడా భారీగా ఉంది. కాబట్టి వారిని అందరిని ఆకర్షించడానికి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ వేదికను పంచుకోబోతున్నారు. అలాగే చూస్తే ఇంకా భవిష్యత్తులో మరింత రూపకల్పన ఎలా చేయబోతున్నారు అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు కూడా వస్తున్నారు. కాబట్టి వారు ఖచ్చితంగా అంటే పిఠాపురానికి వెళ్తారా లేదనేది ఇంకా వేచి చూడాలి. అంటే ఏడుకొండలు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేవలం బీజేపీ ఏదైతే ముఖ్యంగా కంటెస్ట్ చేస్తుందో మనం ఇప్పుడు అనుకున్నటువంటి కొన్ని నియోజకవర్గాలు వాటికే మోడీ పరిమితం కావడం అంటే కూటమిలో మిగిలిన పార్టీలు ఇటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఒక రకమైన నెగటివ్ సంకేతాలు వెళ్ళే అవకాశం లేదా? ఏదైతే కూటమిలో బీజేపీ కలిసిన తర్వాత టీడీపీకి జనసేనకి సంబంధించినటువంటి కొంత ఓటు బ్యాంకింగ్ అయితే మాత్రం ఇప్పటికే వెనక్కి తగ్గింది. అది వేరే పార్టీకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ లాంటి ఒక పెద్ద నేత వచ్చి కేవలం బీజేపీ శ్రేణులు పోటీ చేసేటప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రసారంలో పాల్గొనడం ఇప్పటికే ఆ పార్టీ 2 పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు అయితే మాత్రం కొంత నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అధినేతలు ఎవరైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు వారు కట్టుబడి ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా పిఠాపురంలో కూడా కొంత మీమాంస అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వర్మాపైన కూడా అనేక రకాలైన రూమర్లు వస్తున్నాయి. త్వరలో పార్టీ మారబోతున్నారంటూ కూడా రూమర్లు వస్తున్నాయి. అలాగే ఇవన్నీ కూడా ఏదైతే రేపు నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇటువంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ కేవలం ఇక్కడ బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం వస్తున్నారు. మరి నరేంద్ర మోడీకి వీరు సహకరిస్తున్నారు తప్ప వీరికి నరేంద్ర మోడీ ఏ విధంగా సహకరిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు తెర మీద వస్తున్నటువంటి పరిస్థితి. అదే ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా దీని మీదే మల్లగొల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్లు ఇది ఖచ్చితంగా ఒక బీజేపీ వైపే అయిన బీజేపీ నేతలు ఉన్న చోట్లే సభలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు కాదు చాలా వరకు కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.